టాపిక్ మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడం. నాగార్జున సాగర్లో కుడి ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. నిర్ణయాలపై కేఆర్ఎంబీ ఆలస్యం ఎందుకు? బోర్డు అనుమతుల కంటే రాష్ట్రాల అత్యవసరాల నిర్ణయాలే కీలకమవుతున్నాయా? అసలు ఈ వివాదానికి ముగింపు ఎక్కడ? నాగార్జున సాగర్ మళ్లీ జల వివాదానికి కేంద్రంగా మారింది. ఏపీ కుడి కాల్వకు 2000 క్యూసెక్కులు విడుదల చేయగా తెలంగాణ ఎడమ కాల్వ నుంచి అదే స్థాయిలో నీటిని రిలీజ్ చేసింది. తాగునీటి అవసరాల కోసమే అని ఏపీ కారణం చెప్తూ ఉండగా తెలంగాణ మాత్రం కేఆర్ఎంబీ అనుమతి కోఆర్డినేషన్ లేకుండా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో కృష్ణా జలాల వినియోగంపై కేఆర్ఎంబీ కీలక నిర్ణయాన్ని సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. ఎల్నినో పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వాడాలని బోర్డు ఇప్పటికే సూచించింది. కీలక సమయంలో త్వరగా తీసుకోవాల్సిన నిర్ణయం వాయిదా పడితే రాష్ట్రాలు తమ దారిని తాము నీటిని విడుదల చేసుకోవడమే పరిష్కారమా? ప్రతి అత్యవసర పరిస్థితికి స్పష్టమైన ప్రోటోకాల్ లేకపోవటమే అసలు సమస్య కాదా? జల వివాదానికి పరిష్కారం కావాలంటే రాజకీయ ఆరోపణలు కాదు, పారదర్శక లెక్కలు, రియల్ టైం పర్యవేక్షణ, వేగవంతమైన కేఆర్ఎంబీ నిర్ణయాలే అవసరమన్న వాదనైతే వినిపిస్తోంది. ఇక ఈ నీటి వివాదాలు ఇప్పటి నుంచి జరగట్లేదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అయితే ఏదైతే 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరిందని చెప్పుకోవాలి. ఏపీ టీజీ మధ్య నీటి వివాదం ప్రత్యేక వివాదంగా కొనసాగుతుంది. సో అయితే ఇప్పుడు 2015లో కూడా తెలంగాణ ఏపీ మధ్య అయితే పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి, గొడవలు జరిగాయి. సో అప్పటికి కూడా వివాదం సద్దుమణగలేదు. ఇంకా అట్లీస్ట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా ఇంకా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేఆర్ఎంబీ మాత్రం ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వట్లేదు, నీటి వాటాల మధ్య ఇంకా సఖ్యత రావట్లేదు. సో ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు ఎవరికైనా సరే, ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా సాగునీరు ఎలా ఉన్నా త్రాగునీరుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కూడా మన కేఆర్ఎంబీతో చర్చలు జరిపారు. సో అవి కూడా అంత సఖ్యతగా జరగలేదు. సెప్టెంబర్ 4న మరోసారి చర్చిస్తాము, నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ చెప్తుంది. సో ఈ లోపు ఏం చేసింది? ఏపీ 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. సో ఏపీ కూడా ఒకటే చెప్తుంది, మాకు కావాల్సింది త్రాగడానికి నీరు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇక్కడ ఎవరికి కూడా కరెక్ట్ కాదు. సో అయితే కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా ఎందుకు నీటి విడుదల చేయాల్సి వస్తుందని అంతే పోటీగా తెలంగాణ కూడా నీటిని విడుదల చేస్తుంది. సో ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేఆర్ఎంబీ తీసుకోవాలి. సో ఆల్రెడీ నీటి వివాదాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. సో ఇక్కడే కాదు, అటు ఆల్రెడీ కర్ణాటక తమిళనాడు మధ్యలో కూడా కావేరీ నది జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి, ఇప్పటికీ సెటిల్ కాలేదు. సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. సో అక్కడ సెటిల్ కాలేదు, ఇక్కడ కూడా సెటిల్ కాలేదు. మరి ఇప్పుడు కేఆర్ఎంబీ బాధ్యత వహిస్తుందా? దీనిపై ఎంత త్వరగా స్పష్టత ఇస్తుంది? లేదంటే ఇప్పటి నుంచి ఏమన్నా ఇంకా నీటి వివాదాలు మరింత పెరగకుండా, ఆల్రెడీ ఇటు తెలంగాణ ఏపీ కూడా ఒకరిపై ఒకరు సై అంటే సై అంటున్నారు. ఏదైతే 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన తర్వాత వీళ్ళు కూడా అదే రేంజ్ లో నీటిని విడుదల చేసుకున్నారు. సో ఇక్కడ దీన్ని రాజకీయాల కింద అసలు చూడొచ్చు. ఆల్రెడీ ఎల్నినో ఎఫెక్ట్ తో కొంత కొరత ఏర్పడుతుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది తెలియదు. కాబట్టి త్రాగునీరు అవసరాలని ఎక్కడ కూడా ఆపకూడదు. సో ఏపీ ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది. మరి ఇప్పటికైనా కేఆర్ఎంబీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే చాలా బెటర్. ఇక్కడ కృష్ణా జిల్లాల్లో వాటాలు తేల్చాలనేది ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ అలాగే చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది కొనసాగిస్తుంది, డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు కూడా కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాత్రం ఖచ్చితంగా రేషియోలు తేల్చట్లేదు. 2014 టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా ఒక నెంబర్ అనుకున్నారు. 66% వాటా కృష్ణా జిల్లాలో వాటా ఆంధ్రప్రదేశ్కి, మిగిలిన 34% వాటా తెలంగాణకి అనేది. కానీ ఇప్పుడు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే ఆబ్జెక్ట్ చేస్తుంది. తెలంగాణ కూడా వాటా పెంచాలి, 66, 34 కాదు, 50% వాటా, వాళ్ళకి 50, మాకు 50% వాటా కావాలనేది తెలంగాణ చేస్తున్నటువంటి డిమాండ్. సో మరి కేఆర్ఎంబీ యాక్చువల్గా సమావేశం మొన్న ఆగస్టు 24 రోజు జరిగింది. కానీ అక్కడ ఆ సమావేశంలో పూర్తిగా క్లారిటీ రాలేదు. ఆ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ పెట్టింది, మాకు 47 TMC కావాలి తాగునీటి అవసరాల కోసం అనేది. సో ఆ సమావేశంలో ఏమీ తేలలే కాబట్టి ఏకంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి రావడం, ఏకంగా వాళ్ళు బలవంతంగా 2000 క్యూసెక్ల నీళ్లు వాళ్ళు విడుదల చేసుకోవడం, తర్వాత తెలంగాణ అధికారులు వాళ్ళు రియాక్ట్ కావడం, వాళ్ళు ఒక 2000 క్యూసెక్ల నీళ్లు వాళ్ళు కూడా వదిలేయడం అనేది జరిగింది. సో మరి వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? ఎందుకు లభించట్లేదు? రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కృష్ణా జిల్లాల్లో వాటా తేల్చకపోవడం ముమ్మాటికి అది కేఆర్ఎంబీ వైఫల్యంగానే చెప్పొచ్చు. సో ప్రస్తుతం నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి తాగునీటి అవసరాలకే వాడుకోవాలనేది కేఆర్ఎంబీ చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ పంపకం కూడా న్యాయబద్ధంగా ఏ రాష్ట్రానికి ఎంత రావాలనేది కేఆర్ఎంబీ బాధ్యత తీసుకోవాలి. అది అవసరమైతే దగ్గర ఉండి అవి పంపకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో శ్రీశైలం నాగార్జున సాగర్లో
రియల్ టైం టెలిమెట్రీ విధానం అనేది ఉంది. ఆ టెలిమెట్రీ విధానంలో ఎంత వస్తుంది, ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత పోతుంది, నిజంగా రెండు రాష్ట్రాలకి ఎంత అవసరం ఉంది, తాగునీటికి ఎంత అవసరం ఉంది, సాగునీటికి ఎంత అవసరం ఉంది అనేది పూర్తిగా లెక్కలు తీసి కేఆర్ఎంబీ కొంత బాధ్యత తీసుకుంటే ఈ గొడవలు జరగడానికి ఆస్కారం అనేది తగ్గిపోతుంది. అండ్ యాక్చువల్గా 2023లో చాలా పెద్ద గొడవ జరిగింది. నవంబర్ 30 రోజు, అదే రోజు ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ కంటే కొద్ది గంటల ముందే, ఇంకొక గంటలో 2-3 గంటల్లో పోలింగ్ స్టార్ట్ అవుతుందనగా భారీ ఎత్తున అక్కడ పెద్ద గొడవ జరిగింది. సేమ్ అధికారులు ఒకరినొకరు కొట్టుకున్నటువంటి ఘటనలు. కాబట్టి కొంత కేఆర్ఎంబీ దీనిపైన రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ బాధ్యత ఏంది? రోజువారీ లెక్కలు తేలుస్తుంది. ఓవరాల్గా ఏంది, ఎవరి రాష్ట్రానికి ఎంత వాటా అనేది తేల్చాల్సింది ట్రిబ్యునల్ నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయనికలేదు. కానీ ట్రిబ్యునల్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కూడా దాదాపు 12 వెళ్ళి తెలంగాణకు వాటా ఎంత, ఏపీకి వాటా ఎంత అని ఇప్పటికీ తేల్చలేదు. ఓవరాల్గా మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ అని 2 ట్రిబ్యునల్స్ ఉన్నాయి కృష్ణా నదీ జలాలకు సంబంధించి. మొదట వచ్చింది బచావత్ ట్రిబ్యునల్ ఎంత అవార్డు చేసింది మనకు కృష్ణా జలాలని? 811 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1000 టీఎంసీల నీళ్ళని ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర కేటాయింపులు ఇవన్నీ. ఈ ఉమ్మడి రాష్ట్ర కేటాయింపులో ఏ రాష్ట్ర, మన తెలంగాణకు ఎంత, ఏపీకి ఎంత లేదు, అదే విధంగా కొనసాగుతుంది. ఇక్కడ ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఆ పాయింట్ కూడా చాలా కీలకమైనది. అసలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కృష్ణానది ఎక్కడికి వస్తుంది? జూరాల ఫస్ట్ ప్రాజెక్టు. జూరాల కేవలం 10 టీఎంసీలతో కట్టినా కూడా మొత్తం పూడిక వేరిపోయి 6 టీఎంసీలకు మించి నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. మొత్తం కూడా మన శ్రీశైలానికి వస్తాయి. శ్రీశైలంలో పరిస్థితి ఏంటంటే, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు కట్టిరు? జల విద్యుత్ కోసం కట్టిరు. కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని వరప్రదాయగా వానుకొని సాగునీటిని తరలించుకుంటుంది. ఎట్లా తరలించకపోతుందంటే, శ్రీశైలానికి 2 కాలువలు ఉంటాయి, కుడి కాలువ, ఎడమ కాలువ. ఎడమ కాలువలేం మనకు ఆ ఎస్ఎల్బీసీ అనేది 35 ఏళ్ల కింద ప్రారంభించారు. అతి లేదు, గతి లేదు. ఒక అడుగు ముందు పడితే 5 అడుగులు వెనక్కన్నట్టే ఉంది, ఇప్పటికీ లేదు. కానీ కుడి కాలువ ఎంత అద్భుతంగా వాళ్ళు చేసుకున్నారంటే ఏపీ గవర్నమెంట్, పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్కులది 88,000 క్యూసెక్కులకు పెంచుకొని వరద నీరు వచ్చినప్పుడల్లా రోజుకు 7 టీఎంసీల నీళ్ళని తీసుకుపోతున్నారు. ఇది ఎట్లా? 853 నీటి మట్టం ఉన్నప్పుడు నీళ్ళని తీసుకుపోతున్నారు. తర్వాత 840 వద్ద నల్లమల సాగర్ అని కట్టి పెద్ద సొరంగం టన్నెల్ కట్టుకొని వెలుగోడు ప్రాజెక్టుకు తీసుకెళ్తున్నారు. అంటే అది రోజుకు దాదాపు మొత్తం టోటల్గా 45-50 టీఎంసీల నీళ్ళు అట్లా తీసుకుపోతున్నారు. ఇక్కడే నీళ్లు మెజారిటీ వెళ్ళిపోయినాక ఇంకా నాగార్జున సాగర్కి ఏమొస్తాయి? అన్నో నాగార్జున సాగర్కి వస్తాయి. అక్కడ కూడా కుడి కాలువ, ఎడమ కాలువ. కుడి కాలువలేమో చాలా పెద్దగా ఉంటుంది, రోజు 2 టీఎంసీల నీళ్ళు పోతాయి. ఎడమ కాలువ 0.6 టీఎంసీలే పోతాయి. అంటే ఇక్కడ అడుగడుగునే ఎక్కడ వివక్ష జరుగుతుందో చూడాలి. పైగా ఆంధ్రప్రదేశ్ ఏమంటది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు లేవు, మా అనుమతి కావాలి, మేము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటది. ఇక్కడ నల్లమల సాగర్ని మనం ఒకసారి చూసుకుంటే, నల్లమల సాగర్ కావచ్చు, పోతిరెడ్డిపాడు పెంపుకు 88,000 క్యూసెక్లకు పెంచుకోవడాన్ని చూస్తే ఎక్కడ పర్యావరణ అనుమతులు లేవు, పక్క రాష్ట్రం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదు, ఏదీ లేదు. మరి వాళ్ళు ప్రాజెక్టు కట్టుకురు, రేపో ఎల్లుండో ఆ ప్రాజెక్టు కూడా కొత్త ప్రాజెక్టు ఓపెన్ చేసుకోబోతున్నారు. ఇవన్నీ పరిణామాలను చూస్తే అన్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఖాతరు చేసుంటే వాళ్ళ అనుమతి తీసుకుని ఓపెన్ చేసుకుంటోళ్ళు, అనుమతి లేకుండానే ఓపెన్ చేసేసుకున్నారు. మొత్తం ఓవరాల్గా కృష్ణా నదికి సంబంధించి తెలంగాణలో 68% పరివాహక ప్రాంతం ఉంది. కానీ ఇక్కడ ఎంత పండుతుంది? 12 నుంచి 15 లక్షల ఎకరాలు మాత్రమే పండుతుంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఎంత పండుతుంది? దాదాపు 42 నుంచి 45 లక్షల ఎకరాలు పండుతుంది. అంటే ఇక్కడ తెలిసిపోతుంది కదా ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగట్లేదు. ఈ అన్యాయాలకన్నిటికీ తెరబడాలంటే ఖచ్చితంగా ట్రిబ్యునల్ వీలైనంత త్వరగా కేటాయింపులు చేయాలి. పాత గతంలో జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయం చేయాలి. అప్పుడే వివాదాలు సమసిపోతాయి. అందుకే క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కాదా, కేఆర్ఎంబీది కాదా తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అన్నటువంటి క్వశ్చన్ అయితే మనకు కనిపిస్తుంది డిఎన్ఏలో.